కార్తీక దీపం ఎపిసోడ్ నెంబర్ 66 రివ్యూ. కిటికీలో నుండి తొంగి చూస్తున్న కార్తీక్ దగ్గరికి దీప వెళ్ళి, ఎందుకు బాబు నన్నే చూస్తున్నారు, నన్ను చూసి నవ్వుతున్నారు, ఏమైంది మీకు ఇవాళ అని అడుగుతుంది. నువ్వు నిన్న రాత్రి నరసింహ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు చూపించిన విశ్వరూపం గురించి మీ అత్త నాకు చెప్పింది నిన్న దారిలో కనపడి. మీరు అలా చేసినందుకు మిమ్మల్ని మెచ్చుకోవాలనిపించింది, కానీ మీ దగ్గరికి వచ్చి మెచ్చుకునే ధైర్యం లేక ఇలా చూసి నవ్వుకుంటున్నాను గుర్తు చేసుకుని అంటుంది. నా కూతురు జోలికి ఎవరు వచ్చినా కూడా నేను అలాగే చేస్తాను బాబా, అది కావాలని చేసింది కాదు అంటుంది. ఇంకొకసారి ఇలా జరగకుండా ఉండాలంటే మీ దగ్గర ఫోన్ ఉండాలి అని ఒక ఫోన్ ఇస్తాడనమాట. నాకు వద్దు బాబు, నేను ఎంత ఖరీదైంది నేను వాడలేను అంటుంది. ఆ ఫోన్ లేకపోవడం వల్లనే కదా మీకు చెప్పలేకపోయింది శౌర్య. అది మీ ఇద్దరి దగ్గర ఫోన్లు ఉంటే కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి ఇలాంటి పొరపాటు ఇంకొకసారి జరగదు, అది సేఫ్టీ కోసమే ఇస్తున్నాను అర్థం చేసుకోండి అంటే తీసుకుంటుంది. అప్పుడు ఆ డబ్బులు కూడా మీకు ఇవ్వాల్సిన బాక్స్లో వేస్తానండి అని చెప్తుంది. ఆ తర్వాత పార్టీ సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయన్నమాట. అందరూ ఫస్ట్ పాయసం తినాలి అని చెప్తుంది పారిజాతం. అందరూ తినండి అనేసి చెప్తుందనమాట. ముందు మేము తినమంటే లేదు, దీప చేసిన పాయసం అందరూ తినాలని అందరికీ ఇస్తుంది. ఫస్ట్ సుమిత్ర తింటుంది. సుమిత్ర తింటూనే వెంటనే వామిటింగ్స్ వచ్చేస్తాయన్నమాట. వెంటనే వెళ్ళి వామిట్ చేసుకుని, ఏం కలిపావు దీప, నీకు పాయసం చేయకపోవడం ఇష్టం లేకపోతే చేయొద్దు, కానీ ఇలా చేస్తావా, ముందు బయటికి వెళ్ళు అంటుంది సుమిత్ర. అలా ఊహించుకుంటూ ఉంటుందన్నమాట. పారిజాతం ఇలా జరుగుతుందని ఊహించుకుంటూ వెళ్ళు 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 అంటూ ఉంటుంది, పైకనేస్తుంది అన్నమాట. ఏంటి పారు, ఎవరిని వెళ్ళమంటున్నావు అని కార్తీక్ డిస్టర్బ్ చేస్తాడు. అదేమీ లేదు మనవడ, ఏదో గుర్తుకొచ్చింది అని మళ్ళీ సర్ది చెప్పుకుంటుంది. అప్పుడు కార్తీక్ దీప చేసిన పాయసం నేను అందరికీ ఇస్తాను, మా పారు పుట్టినరోజు కాబట్టి నేనే స్వీట్ పంచుతాను, నేను అందరికీ పంచుతాడు. అందరూ తిని చాలా బాగుంది అని మెచ్చుకుంటారు. పారిజాతం మాత్రం తినడానికి భయపడుతుంది. ఏం పారు భయపడుతున్నావా, ఎవరైనా ఇందులో ఏమైనా కలిపి ఉంటారని భయపడుతున్నావా అంటుంది. అప్పుడు ఎందుకంటే పారిజాతంకి మాత్రమే తెలుస్తానే కలిపింది కాబట్టి, ఏదో మందు కలిపింది అందులో. పారిజాతం మందు కలపడం కిటికీలో ఉండి కార్తీక్ ఆల్రెడీ చూసేసి ఉంటాడు అప్పుడే. నేనంతా చూశాను పారు, నువ్వు మందు కలపడం పాయసంలో నేనంతా చూశాను, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, మన ఇద్దరం తర్వాత మాట్లాడుకుందాం, ముందు పాయసం తిను అని పాయసం ఇస్తాడు కార్తీక్. నేను పాయసం ఆల్రెడీ మార్చేశాను కాబట్టి నువ్వు భయపడకుండా ధైర్యంగా తిను పారు అని పారుకి తినిపిస్తాడు పాయసం. తర్వాత పారిజాతం నేను కోరాలనుకున్న కోరిక ఇప్పుడు నేను చెప్తాను అని అందరినీ నించోబెడుతుందనమాట. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. ఏం కోరుకుంటుందో రేపు చూద్దాం.